హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆమిని లక్ష్మి. అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే, స్టార్టింగ్ స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో వీళ్ళకి సపరేట్గా అలా పంచుకున్నారనమాట నెహ్రూ కుటుంబం. బ్రదర్, ఆ దేశం నీకు, ఈ దేశం నాకు, ఇంకొకటి బంగ్లాదేశ్ అని చెప్పేసి ఇట్లా మొత్తం ఇస్లామిక్ దేశాలుగా మార్చేసేయాలని వీళ్ళ ఇంటర్నల్గా ఒపీనియన్ అనమాట. ఉన్న వాస్తవాలు ఇది. కొంతమందికి డైజెషన్ కాకపోతే కాన్స్టిపేషన్ వచ్చినా నష్టం లేదు, లేకపోతే ఇంకేమైనా అవి పైల్స్ వచ్చేసి చచ్చిపోయినా నష్టం లేదు, భూమికి భారం తగ్గించిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు బతికి ఉండి కూడా దేశానికి కానీ పక్కన వాళ్ళకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఉపయోగం లేదు అంటే ఈ సూడో సెక్యులరిజం అని మాట్లాడే వ్యక్తుల్ని నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అంటే అరే ఇక్కడ ఏదో హిందువులే ఏదో గొప్ప తోపులని నేను చెప్పట్లేదు, క్రిస్టియన్స్ తోపులని చెప్పట్లేదు, ముస్లిమ్స్ తోపులని, అందరూ బేసిక్గా మనుషులరా. ఎమ్ము లారా ఫస్ట్ బేసిక్గా అందరూ హ్యూమన్ బీయింగ్స్, తినేది అందరూ తిండే. ఓకే, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అది వాళ్ళ అలవాటుని బట్టి వచ్చింది. ఇంకా అది మాట్లాడితే ఇంకా పెద్ద సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళిపోతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో సపరేట్ కాన్స్టిట్యూషన్ పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి పెట్టుకొని అందరినీ కాశ్మీర్ ఫైన్స్ అనే మూవీలో కూడా నీట్గా చూపించారు ఉన్న వాస్తవాలని. చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడేమో దయతలచి చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని వదిలేసి అసలు వాళ్ళు హిందువా కాదా అని చెప్పి వాళ్ళ బట్టలు కూడా తీసి చూసి మరీ షూట్ చేసి చంపేశారంట. అంటే ఎందుకు అంత ద్వేషం ఏంటి హిందువుల మీద? సిగ్గు అనిపించదా? కొంచెం కూడా సిగ్గు సరం లేదా? పీల్చుకుని గాలి, తిని తిండి, మళ్ళీ హిందూ దేశం అని అంటే ఇక్కడ మళ్ళీ మతాన్ని తీసుకొచ్చి ఎందుకురా? మీకు అంత ఇదిగా ఉంటే మీరు చచ్చిపోండి. చూడలేకుండా విలవిల్లాడిపోతున్నారు కదా. ఇంకొకళ్ళని చంపే బదులు మీరే జిహాద్ చేసుకొని మీరే చచ్చిపోండి. పీడ పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఒక్క భారతదేశానికి కాదు, వేరే దేశాలకు కూడా మీ దరిద్రం వదిలిపోతుంది. అసలు ఏం ప్రయోజనం రా? మీరు బతుకుండి భూమి మీద ఏంటి? ఎద్దుల్ని తింటారు, ఆవుల్ని తింటారు, హిందువులని అని చెప్పేసి చంపేస్తారు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ ఏదో పచ్చ కలర్ రంగు వేసేస్తే మీకు ఇచ్చేయాలి. మళ్ళీ మైనారిటీస్ అని చెప్పేసి అన్నీ మీకు ఇచ్చేసేయాలి. అంటే ఇంక ఇది ఏమైనా ఉన్మాదం అని కూడా తక్కువైపోతుంది. పేర్లు పిచ్చి, ఉన్మాదం ఇవి కూడా తక్కువ. మీకు అసలు డిక్షనరీలోనే లేవు వర్డింగ్స్. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా చాలా సున్నితంగా మాట్లాడుతున్నాను. ఈ అస్సలు మీరు భరించలేకపోతున్నారు కదా హిందువుల్ని చూసి కానీ వేరే వాళ్ళని చూసి. మీరే చచ్చిపోండి, పీడబోతుంది. డైరెక్ట్ అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు కదా అల్లా దగ్గరికి. అది బాగుంటుంది కదా. ఆ పని చేయండి ఫస్ట్, దరిద్రం వదిలిపోతుంది. చెత్త మంచి మాటలు రావు, సోషల్ మీడియాలో వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. నేను చెప్పేది గ్రహించండి. ఫస్ట్ అక్కడే తప్పు జరిగింది. అక్కడ 370 ఆర్టికల్ తీసేసి మంచి పని చేశారు. కంటిన్యూషన్ మాట్లాడు.